కృష్ణ, ఈ గౌతమి కోసం మళ్ళీ పుట్టావా? నన్ను క్షమించు కృష్ణ, నీ దగ్గరికి వస్తున్నాను. నేను మీ మనవరాలేంటి? నా మనవరాల్ని ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు నా మనవడివి. నా మనవడిని నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు కాబట్టి నువ్వు నా మనవరాలవి. మీ పెళ్లి చేసే పూచి నాది. ఇది నీ ఫ్యామిలీ కాదు. నీ ఫ్యామిలీనా? కాదు, మన ఫ్యామిలీ. నువ్వు ఆయన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నావు. కాదు కాదు, బ్లాక్ మ్యాజిక్ చేస్తున్నావు. అందుకే నువ్వు చెప్పిందల్లా ఆయన వింటున్నాడు. అందుకే బంగారాజు సౌమ్యల్ని ఆయన ఇంట్లోకి తీసుకొచ్చాడు. అసలు అసలు నువ్వేమనుకుంటున్నావురా? బంగారాజు సౌమ్యుల గురించి కాకుండా మురారి సత్యల గురించి మీరు అడుగుతారని మాత్రం అనుకోలేదు. మా అమ్మా నాన్నల కథ మీ నోటి వెంట విన్నప్పుడే మీరు నా లగేజ్ వెతికారని నాకు అర్థమైంది. కాకపోతే ఎందుకు వెతికారో తెలియాలి. ఈ విషయం తాతయ్యతో చెప్పను, ఎందుకంటే ఆయన విషయం తెలుసుకోవాలి. ఆయనే కాదు, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ విషయం తెలుసుకోవాలి. అదేంటంటే, పాతికేళ్ల క్రితం పారిపోయిన ప్రేమ జంట ఆ తర్వాత ఎన్నోసార్లు ఈ ఇంట్లో వాళ్ళని కాంటాక్ట్ చేయాలని చూసినా ఆ విషయం తాతయ్య దృష్టికి ఎందుకు రాలేదు? ఈ విషయం ఆయనకు గాని మిగతా వాళ్ళకి తెలియకుండా అడ్డుకుందెవరు? ఈ ఇంటికి వాళ్ళకి సంబంధాలు లేకుండా తెగదంపులు చేసిందెవరు? రెండు కుటుంబాల గొడవలలో గుంపులో గోవిందులా హత్యలు చేసిందెవరు? ఇవన్నీ ఆధారాలతో సహా తెలిసేదాకా నేను తొందరపడదలుచుకోలేదు. తెలిసాక ఆలస్యం చేయను. తెలుసుకో బాబు, 100% తెలుసుకోవాలి. అది చాలా ముఖ్యం, అవసరం కూడా. వస్తాను. గుడ్ నైట్ బాబు. గుడ్ నైట్. గుడ్ నైట్. తెలుసుకోవడం కాదు కంసమామ, తెలిసిపోయింది. ఎవరు చేశారో అర్థమైపోయింది. అమ్మా నాన్నలను తాతయ్య అంత దారుణంగా ట్రీట్ చేసి ఉండరు. తాతయ్యని చూస్తే చాలా మంచివారిలాగే ఉన్నారు. మరి నాన్నకలా జరగడానికి కారణం ఎవరు? ఆ నాగమ్మయ్య ఉంటుందా? ఆ విషయం పక్కన పెడితే ఇక్కడో మంచి విషయం జరుగుతుంది. ప్రేమికులైన మురారి సత్యలను రుద్ర కలుపుతున్నాడు. అప్పుడు నెరవేరని వాళ్ళ ప్రేమ ఇప్పుడు నెరవేరబోతోంది. అదే ప్రేమ నా విషయంలో కూడా మ్యాజిక్ చేస్తుంది. రుద్ర చాలా మంచివాడు, మనసున్నవాడు. చెప్పు. డాక్టర్ గారు ఫోన్ చేశారమ్మా. ఏంటట? మీ అమ్మగారు కళ్ళు తీసి భద్రపరిచారు కదా. మన వాళ్ళెవరైనా ఉంటే వాళ్ళకి అమ్మ కళ్ళు అమరుస్తారంటమ్మా. ఎవ్వరూ లేకపోతే వేరే వాళ్లకు దానం చేస్తారంటమ్మా. అక్కర్లేదు, ఎవరికైనా దానం చేయమని చెప్పు. సరేనమ్మా. మాట మాటికి కాల్ చేయొద్దని చెప్పాను కదా, ఎందుకు చేస్తున్నావు? చెయ్యకుండా ఎలా ఉంటానమ్మా? నాకు మాత్రం ఎవరున్నారు? మంచైనా చెడైనా మీకేగా చెప్పుకుంటాను. సర్లే, ముఖ్యమైన విషయం అయితే తప్ప చేయకు. ఉంటాను. అమ్మా, ఓ విషయం అమ్మా. ఏంటి?
ఓకే, గుడ్ నైట్. డైరీ ఏమైంది? కొంపదీసి కృష్ణవేణి ఏమైనా తీసుకెళ్ళిందా? రాత్రి ఏమిటమ్మా కంగారుగా ఉన్నావు? కృష్ణవేణి కనిపించిందా? లేదే. సరే. ఏమిటింత కంగారు పడుతుంది? ఏం జరిగి ఉంటుంది? పెట్టినవి పెట్టినట్టే ఉన్నాయి. ఈ పెద్దవాడ భోజనం ముట్టినట్టే ఉందే. పిన్నిగారు, పిన్నిగారు, ఉదయం నుంచి మీరేమీ తినలేదు. కనీసం ఈ పాలైనా తాగండి. నాకు పాలు వద్దు, పచ్చి మంచినీళ్ళు కూడా వద్దు. స్నానం, జపం, మందులు, తిండి, నిద్ర ఇవేమీ వద్దు. నేను ఇలాగే ఉంటాను. నాలో ఇంకా పగరగలాలి. నేను నిప్పు కణంలా మారాలి. ఇలా ఉంటే మీ ఆరోగ్యం ఏం కానండి. నా మాట వినండి. ఏ, నన్ను ఇలా చూడలేకపోతున్నావా? మరి నీ కూతురుతో వెళ్ళలేకపోయావా? ఎందుకు ఆగావు? అది తప్పు చేస్తుందనేగా. అందుకాగలేదండి, మిమ్మల్ని ఒంటరిదాన్ని చేయటానికి మనసొప్పక ఆగాను. అది నిజంగా తప్పు చేసింది. మనకు వెన్నుపోటు పొడిచింది. దాని ఆశలు నెరవేరవు. అది బాగుపడదు. ఒకవేళ ఆ మురారిగాడి పెళ్ళాటట్టు జరిగితే నా చేతులతో ఆ ఇద్దరిని నరికి నా బిడ్డ సమాధికి రక్త తర్పణం చేస్తాను. నా అన్న ఆత్మకు శాంతి చేకూరుస్తాను. అప్పటిదాకా నన్ను కదిలించొద్దు. నా దగ్గరికి రాకు, నా జోలికి రాకు. వెళ్ళు. ఎందుకు ఏడుస్తున్నావు? నీకు మొగుడు పోయాడు, ఇప్పుడు కూతురు పోయారు. ఇంకా బతకాలనుకుంటే బతుకు, లేదంటే నువ్వు పో. కానీ నేను మాత్రం నా పగ తీరందే ఎక్కడికి వెళ్ళను. వాళ్ళను చంపేకే నేను చస్తాను. వెళ్ళు.
ఏ టైగర్ ఇది? ఆ ధాత్రి డైరీరా. ఇది మీ దగ్గరికి ఎలా? ఎంత నాటకమాడారా! నా కళ్లే గప్పారు, నన్నే మోసం చేశారు. నేను ఊహించిందంతా నిజమైంది. ఏంటయ్యా? ముసలాడి మనవడు రుద్రగాడు కాదు, వాడసలు మనవడే కాదు. లేచిపోయిన అభిరామ్ గాడికి పుట్టింది కొడుకు కాదు, కూతురు. అదే ఈ ధాత్రి. మరి ఈ రుద్ర ఎందుకు వచ్చాడయ్యా? వాడు మురారి సత్యల కోసం వచ్చాడు. మరి మరి ఆ అమ్మాయి? అది మనపై, ఆ నాగమ్మపై పగబట్టొచ్చిందిరా. అంటే వాళ్ళ నాన్నగారు పంపించారయ్యా? లేదు, దాన్ని ఆ అభిరామ్ గాడు పంపలేదు. వాడు లేడు, ఎప్పుడో చచ్చిపోయాడు. ఆయన చనిపోయారని మీకెలా తెలుసయ్యా? ఏమో ఆయన బతుకుండి కూతుని పంపించి నాటకం ఆడారేమో. లేదు, వాడు బతికుండే ఛాన్సే లేదు. అదెలా చెప్తారయ్యా? బతుకున్నారేమో. లేదు, వాడు బ్రతికుండే ఛాన్సే లేదు. చంపితే ఎలా బ్రతికుంటాడ్రా? ఏంటయ్యా, అభిరామ్ గారిని మీరే చంపారా? అవునరా, నేనే నా చేతులతోనే చంపేశాను. అదేంటయ్యా, అపూర్వమ్మతో లేచిపోమని చెప్పింది మీరే కదయ్యా? నేనే చెప్పానురా. వాడి ఆస్తి నాకు కలిసొస్తుందని నేనే పంపించేశాను. ఆ తర్వాత ఇక్కడ 2 కుటుంబాలకు గొడవ పెట్టి ఎవరికీ తెలియకుండా ముసలాడి పెద్ద కొడుకుని, నాగమ్మ తమ్ముణ్ణి కొడుకుని చంపేశాను. రాజగోపాల్కి గుండెపోటు తెప్పించి లేపేశాను. 2 కుటుంబాల్ని విడదీశాను. ఆస్తి కోసం ముసలోడి అడుగులకు మడుగులొత్తాను. వెళ్ళిపోయిన అభిరామ్ గాడు ఫోన్ చేసి తండ్రిని కలవాలని పదే పదే విసిగిస్తుంటే వాణ్ణి చంపేసి యాక్సిడెంట్లా క్రియేట్ చేశాను. అంతా సద్దుమణిగిపోయిందనుకున్నాను. ఆస్తి మొత్తం నా చేతుల్లోకి వస్తుందనుకున్నాను. అందుకే బంగారాజుగాడిని తాగుబోతం చేశాను. మురారిగాడిని నా అల్లుణ్ణి చేసుకోవాలనుకున్నాను. మొత్తం నా చెప్పు చేతల్లో ఉంచుకోవాలనుకున్నాను. కానీ కానీ
చాప కింద నీరులా అభిరామ్ గాడి కూతురి ఇంట్లో చేరింది. రుద్రాగాడితో కలిసిపోయి నాకే ఎసరు పెట్టాలని చూస్తోంది. వదలను, దాన్ని వదిలిపెట్టను. నువ్వు నన్ను వదిలేదేంట్రా? నా తండ్రిని చంపిన నిన్ను నేనే వదిలిపెట్టను. ఏంటమ్మా నువ్వు అనేది? మొత్తం విన్నాన్రా. నీ పాపాలన్నీ వినేశాను. ఆస్తి కోసం మా నాన్నను చంపావు. పచ్చటి కుటుంబాల మధ్య పగను రేపావు. నీ పాపాలన్నీ పంచాయతీ ముందు పెట్టి నిన్ను ఊరు మధ్యలో బహిరంగంగా ఉరి తీస్తాను. అలాగా? నువ్వు చెప్తే ఊరు జనం నమ్మేస్తారా? కనీసం ఇంట్లో వాళ్ళు కూడా నమ్మరు. నేనంటే అంత నమ్మకం. ఆ నమ్మకాన్ని బద్దలు కొట్టే సాక్ష్యం నా దగ్గరుంది. నీ పాపాలన్నీ, ఇంతసేపు నువ్వు మాట్లాడిందంతా ఇందులో షూట్ చేశాను. నిన్ను ఉరి తీసే ముందు నీ వల్ల మేం ఎన్ని బాధలు పడ్డామో అందరికీ తెలియాలిరా. ఆహాహాహా, ఏం నటించావురా? ఎన్ని పాపాలు చేశావు? ఎంత మందిని చంపావు? ఎంత మందిని బాధ పెట్టావు? నిన్నిప్పుడే చంపేయాలి. కానీ అలా చేస్తే ఒక పిచ్చి కుక్కను కొట్టినట్టుంటుంది. అది కాదు, నీకంతకన్నా పెద్ద శిక్ష పడాలి. నీకిదే ఆఖరి రోజు. గుర్తుంచుకో, ఇదే ఆఖరి రోజు. నువ్వు ఏ జనాన్ని, ఏ కుటుంబాన్నైతే మోసం చేసి మంచి వాళ్ళ నటిస్తున్నావో అదే జనం, అదే కుటుంబం నిన్ను తరిమి తరిమి కొడతారా. ఈ క్షణం నుంచి నీ పతనం మొదలవుతుంది. కాదు, మొదలైంది. ఇప్పుడే ఈ వీడియో అందరికీ చూపించి నీ నిజ స్వరూపమేంటో తెలిసేలా చేస్తాను.